హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. హెచ్సియులో ఫస్ట్ ఆ 400 ఎకరాలల్లో దాన్ని మొత్తం చదును చేసి అక్కడ ఐటీ పార్కులను తీసుకొచ్చి పెడతాం. చాలామంది ఇక్కడున్న విద్యార్థులకు కావచ్చు, యువతకి కావచ్చు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అక్కడ ఐటీ కంపెనీలు ఇంకా వేరే వేరే కంపెనీలన్నీ తీసుకొచ్చి పెడతాము అని సభలో సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. అక్కడ అసలు నక్కలు ఇంకొకటి కావు, అసలు ఏమీ లేవు, మొత్తం గుంట నక్కలు ఉన్నాయి అనే ప్రకటన కూడా సభలో చేసిండు. అక్కడ నక్కలు లేవు కానీ గుంట నక్కలు ఉన్నాయి ఆ భూమి చుట్టుపక్కల. ఆ గుంట నక్కలు మమ్మల్ని అంటే పని చేసుకొని ఇస్తలేవు అన్న లెక్క మాట్లాడిండు. దాని తర్వాత మంత్రులు వచ్చిర్రు. మంత్రులు వచ్చి ఏం మాట్లాడిర్రు? పెయిడ్ బ్యాచ్ అన్నారు. మాట్లాడేటోళ్ళు చాలామంది హెచ్సియు స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేసిర్రు ఆ 400 ఎకరాల మీద. సో అప్పుడు మంత్రులు రంగంలోకి వచ్చి ఏమన్నారు? మొత్తం పెయిడ్ బ్యాచ్ ఇదంతా అని అన్నారు. సరే దాన్ని మళ్ళా అదే కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తోని వీడియోలు చేయించిర్రు అనేది కూడా నిన్న మొన్న మనం చూస్తున్నాం. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తోని వీడియోలు చేయించుకున్నారు. సరే దాంట్లో ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడిర్రు, మాకు నిజాలు తెలియక చేసినాం వీడియోలు, తర్వాత దాన్ని డిలీట్ చేసినాము అని కూడా కొంతమంది మాట్లాడిర్రు. ఆ వీడియోలు కూడా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. వారం 10 రోజుల నుంచి కూడా మొత్తం హెచ్సియు చుట్టూ తిరుగుతుంది వ్యవహారం అంతా కూడా. రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏమన్నా ఉంది అంటే అది హెచ్సియు వ్యవహారం. హెచ్సియులో ఉన్న 400 ఎకరాలతో పాటు ఇవాళ అసలు హెచ్సియు అనేదే లేకుండా చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనే లీకులు కొన్ని వినిపిస్తున్నాయి. అసలు అక్కడి నుంచి మొత్తం హెచ్సియును లేపేస్తారట. లేపేసి అక్కడ ఒక ఏకో పార్క్ ఏర్పాటు చేయాలి అనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనే లీకులు కొన్ని మీడియా సంస్థల నుంచో లేకపోతే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లలో పెట్టి ఒక ప్రచారం తెలంగాణ ప్రజల ముందు పెట్టిరు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న హెచ్సియు భూముల వ్యవహారం మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మేము 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కొనుక్కున్నా సరే ఆ భూముల్ని వదిలిపెట్టాం, తిరిగి తీసుకుంటాం, అక్కడ ఈకో పార్క్ ఏర్పాటు చేస్తాము అని ఆయన అనౌన్స్ చేసిండు. ఇది మా పార్టీ లైన్, కేసీఆర్ గారి మాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ చెప్పలేదు అని ఎవ్వరు అనొద్దు, ముందే చెప్తున్నాం, అది 3 ఏళ్ల ముందే చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటాం, ఏకో పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ చెప్పిన తెల్లారి కాంగ్రెస్ నుంచి కొన్ని లీకులు ఇచ్చిర్రు. మీరు చేసుడు కాదు, మేమే ఏకో పార్క్ చేస్తామన్న లెక్క. అయితే దానికంటే ముందు ఇంకోటి కూడా జరిగింది. ఈ హెచ్సియు భూముల వ్యవహారం అంతా కూడా కోర్టు దగ్గర రాక కూడా పోయింది. హైకోర్టులో కొంతమంది కేసు వేసిర్రు. వేస్తే ఒకరోజు ఆపుర్రి దీన్ని, ఒక రోజు తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలో చూస్తామని అంటే ఆ ఒక్కరోజు కూడా ఆపకుండా మొత్తం చదును చేసేదంతా కూడా చూసినాం మనం. ఆ విజువల్స్ కూడా చూసినాం. కోర్టుల మాటలంటే కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు అనేది కూడా మనం చూసినాం. అదే హెచ్సియు స్టూడెంట్స్ వీడియోలు తీసి డేటు టైంలతో సహా ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. దాని తర్వాత ఏమైంది? ఆ ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టుకు ఎవరు పోలే, సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుంది ఈ కేసుని. ఒక దిక్కు హైకోర్టులో ఉండగా ఇంకొక దిక్కు విద్యార్థులు ఆందోళనలు అవి ఇవి అన్నీ నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుంది. తీసుకొని అసలు మొత్తం ఆపుర్రు, అక్కడ ఏమీ చెయ్యొద్దు మీరు అనే కోర్టు ఒక తీర్పిచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి పనులు ఆగిపోయినాయి. ఆడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ భూములు అట్లా ఆగిపోయినాయి. అంటే ఆ బుల్డోజర్లతోని చదును చేస్తలేరు. మనం నిన్న మొన్న ఆ వీడియోలు కూడా చూస్తున్నాం. మొత్తం ఆ బుల్డోజర్లు ఆగిపోయిన తర్వాత అక్కడ మొత్తం చెట్లన్నీ కొట్టేసి ఎట్లా మొత్తం ప్లాటింగ్ లాగా చేసి పెట్టిరో కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశమే అది ఉండే, దాన్ని మొత్తం ఇట్లా ప్లాటింగ్ లాగా చేసి ఐటీ కంపెనీలకు వాటికి వీటికి ఇవ్వాలని. ఇంకోటి కూడా చూసినాం మనం, ఆల్రెడీ ఈ భూముల్ని తనాఖా పెట్టి డబ్బులు కూడా తీసుకొచ్చిర్రు. కంచె గచ్చిబౌలి భూములని ఆల్రెడీ కుదువబెట్టి పైసలు కూడా తీసుకొచ్చిర్రు అనేది కూడా నిన్న మొన్న మనం చూస్తున్నాం. అది ఆల్రెడీ కుదవబెట్టి పైసలు కూడా తీసుకొని వచ్చిర్రు. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కోర్టులు చెప్పినా కూడా, ఆ రోజు హైకోర్టు చెప్పినా అదంతా ఎందుకు చదును చేసిందంటే ఆల్రెడీ డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి.
ఎవరెన్ని ధర్నాలు నిరసనలు చేసినా కూడా ఎట్లా లాఠీ చార్జ్ చేసిరో కూడా మనం చూసినాం. విద్యార్థుల మీద మొత్తం ఎట్లా పడితే ఎట్లా లాఠీ చార్జ్ చేసిరో చూసినాం. విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా 1 ఇంచు భూమి కూడా పోనీయం, ఇక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అనేది స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు విద్యార్థులు ఎట్లా అయితే ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాంటి రోజులు మళ్ళొక్కసారి హెచ్సియులో కనిపించినాయి 4-5 రోజులు. అట్లనే సేమ్ తెలంగాణ ఉద్యమంలో కదా ఎట్లా పోలీసులు లాఠీ చార్జులు చేసేటోళ్ళు, లేకపోతే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ గేట్ దగ్గర ముందు గేట్ దగ్గర మొత్తం వెహికల్ తీసుకొచ్చి ఎట్లా ఉంచేటోళ్ళు, ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడితే చాలు, గట్టిగా ఒక స్లోగన్ ఇస్తే చాలు వాళ్ళని తీసుకొని పోయి ఎట్లా ఈడ్చుకొని పోయిర్రో తెలంగాణ ఉద్యమంలో అయితే గట్లనే సేమ్ హెచ్సియు విద్యార్థులను కూడా అట్లనే ఈడ్చుకుంటూ పోయిర్రు. ఆడపిల్లలు మగపిల్లలు అని ఏం లేదు, మొత్తం ఈడ్చుకుంటూ పోయి ఎక్కడికక్కడ అరెస్టులు చేసిర్రు వాళ్ళకి సంఘీభావంగా వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడికక్కడ ఈడ్చుకొని పోయిర్రు. అవి కూడా చూసినాం మనం. అయితే అక్కడ అరుదైనటువంటి పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఇంకా జింకలు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రభుత్వం అవి ఏమీ లేవు అన్నది, అవి ఉన్నాయా లేవా అనేది చాలా వీడియోలు బయటకు వచ్చినాయి. దాని తర్వాత ఏం సమాధానం చెప్పాలి అనేటువంటిది ప్రభుత్వానికి లేక అక్కడ మాట్లాడుతున్న వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అనే ఒక ప్రచారాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే అసలు అక్కడ ఏమీ లేవు అని చెప్పినప్పుడు చాలా వీడియోలలో వచ్చినాయి. ఆ వీడియోలు వచ్చినాయి కూడా చాలా అవి ఇవి అని కూడా అన్నారు అనుకోండి, అది వేరే ముచ్చట, అట్లా కూడా మాట్లాడారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు అది ఆగింది. ఇక్కడనే ఇంకొక ట్విస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, నన్ను ప్రశ్నిస్తారా? మీ రైట్స్ కోసం మీరు కొట్లాడతారా? ఏ 400 ఎకరాల భూమి కోసం అయితే మీరు కొట్లాడిర్రో ఆ 400 ఎకరాలతో పాటు అసలు హెచ్సియు కూడా అక్కడ లేకుండా చేస్తా అనేది ఇప్పుడు ప్రభుత్వం వర్షన్గా ఉంది. ఇదే కొంత లీకులు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. నన్ను ప్రశ్నిస్తే కనుక మొత్తం హెచ్సియునే లేపేస్తా అంటుంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడున్న 400 ఎకరాలతో పాటు హెచ్సియు ఉంది కదా, ఆ హెచ్సియు బిల్డింగ్ హెచ్సియు మొత్తం తీసి ఏకో పార్క్ డెవలప్ చేస్తారట ఆడ. ఎందుకంటే మీరు లంగ్ స్పేస్ అంటారు కదా, ఆ 400 ఎకరాలే కాదు మిగతాయి కూడా చేస్తాము అంటారు. ఎందుకు అంటే అది మాకు దక్కుతలేదు ప్రభుత్వంకి, కాబట్టి హెచ్సియును కూడా మొత్తం లేపేస్తాం. ఇంకొకటి అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన చేయడం వల్ల ఇప్పుడు అది ఆగింది కాబట్టి ఈ విద్యార్థులను ఇక్కడ నుంచి పంపించేస్తాం. ఎక్కడికి పంపిస్తారు? 4th సిటీ దగ్గర కట్టి పంపించేస్తారట ఆడికి. వీళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతుంది వెనకాల మొత్తం కూడా. సరే, ఇప్పుడు మంత్రులతో ఒక కమిటీ వేసిరు కదా, దాన్ని ఎందుకు వేసిరు, దీనికోసమే వేసిరు అనే ఒక వాదన కూడా ఉంది. వీటన్నింటికీ ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఏం చేసినా ఏం జరుగుతున్నా ఒక లీకులు ఇచ్చి ఆ లీకులని జనం ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. గట్లనే ఇప్పుడు కూడా ఈ 400 ఎకరాలతో పాటు హెచ్సియు భూములను కూడా మొత్తం తీసుకొని ఆడ ఏకో పార్క్ డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే నన్ను ప్రశ్నించినారు కాబట్టి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీలుగా ఉండాలి. ప్రభుత్వాలు ఏదన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యంగానే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కానీ ప్రశ్నిస్తే మొత్తం మిమ్మల్ని లేకుండా చేస్తాము అనేటువంటిది ఏ రకమైనటువంటి నిర్ణయం ఇది? నన్ను ప్రశ్నించారు కాబట్టి హెచ్సియులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ధర్నాలు చేయడం వల్లనో రాస్తారోకోలు నిరసనలు తెప్పడం వల్లనో ఇవాళ ఆ భూమి నాకు కాకుండా పోతుంది. ఇవాళ ఆ భూమిని మేము ప్రైవేట్కి లేకపోతే లీజుకో వేరేటోళ్ళకో ఐటీ పార్కులకో ఇచ్చి డబ్బులు చేసుకోవాలని చూస్తే ఆ నిర్ణయానికి అడ్డుపడ్డారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ను కూడా అడ్డు తొలగించుకుంటున్నారు అన్నట్టు. అదే ఇవాళ ప్రభుత్వం చేయబోతుంది. దాని మీద ఇవాళ కొంత లీకులు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హెచ్సియును కూడా మొత్తం తీసి పడేస్తామని. ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తే ప్రభుత్వాలు కనీసం వాళ్ళని పిలిచి ఎందుకు చేస్తున్నారు ఏంటిది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. సాక్షాత్ హెచ్సియులో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా వాళ్ళ నిరసనలకు మద్దతు తెలిపిర్రు. వాళ్ళు మాట్లాడిర్రు అది హెచ్సియు భూమి అని. దాని తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇన్ని జరిగినప్పుడు కూడా ఆపకపోగా ఇప్పుడు ఏమంటారు కొత్తగా, మొత్తం అసలు అక్కడ నుంచి హెచ్సియుని లేపేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి. హెచ్సియులో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్సియుకి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆ భూములని లీకులు ఇచ్చి
అక్కడ ఒక ఏకో పార్క్ని ఏర్పాటు చేస్తాం, మొత్తం హెచ్సియును కూడా లేపేసి అక్కడ దీన్ని ఏర్పాటు చేస్తాము అని ఒక లీకులు ఇచ్చేటువంటిది చేస్తున్నారు కదా. నిజంగా ఎందుకు ఇస్తున్నారు ఈ లీకులు, ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి, అసలు హెచ్సియుని ఏం చేయదలుచుకున్నారు అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.